హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి లైబ్రరీన్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి లైబ్రరీన్ జాబ్స్ నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, అండ్ ఇక్కడ చూడండి, మీకు యూనివర్సిటీ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ తర్వాత మీరు లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలన్నమాట. హిందీ, ఇంగ్లీష్ సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మీకు ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, అవసరం లేదు, మ్యాండేటరీ కాదు, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాదు రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి, అంటే తెలుగు కూడా వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎంతో కొంత ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 50 ఇయర్స్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చెప్తాను చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసినది మనకి 17th అనమాట. 17/4 అంటే ఏప్రిల్ 17th లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. 22 నుంచి 24 మధ్యలో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ జాబ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్ కూడా పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అయిన ఎంప్లాయీస్ వచ్చేంత వరకు మిమ్మల్ని ఉంచడం అనేది జరుగుతుంది. సో ఒకటి, ఎవరైనా విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకొని మీకు పోస్టింగ్ అనేది హైదరాబాద్ రీజియన్లో వస్తుంది. అంటే తెలుగు స్టేట్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. దాదాపు మీకు శాలరీ 35,000 వరకు కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. తక్కువ శాలరీ ఏమి ఇవ్వరు, 30,000 అలా ఉంటుందన్నమాట. రెసిడెన్షియల్ మీకు ఉంటుంది, అంటే మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఒకటి, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇందులో చాలా పోస్టులు ఉంటాయి, పీజీటీ, టీజీటీ చాలా ఉంటాయి. లైబ్రరీన్ వాళ్ళు మాత్రం ఓన్లీ లైబ్రరీ జాబ్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఒకటి కంటే ఎక్కువ జాబ్స్కి అప్లై చేసుకోవడం అనేది కుదరదు, కాబట్టి ఓన్లీ లైబ్రరీన్ జాబ్స్కే అప్లై చేసుకోండి. ఇదండి మనకి నవోదయ విద్యాలయ సమితి సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు. అండ్ మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.